లోక్సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేసి ప్రధాని నరేంద్ర మోదీని అధికారం నుంచి దింపాలని పెద్ద పెద్ద కంకణాలు కట్టుకున్నారు ఇండియా కూటమిలోని పార్టీల నేతలు. కానీ ఇంకా షెడ్యూల్ విడుదల కాకముందే ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉంది వ్యవహారం. దేశవ్యాప్తంగా సీట్ల పంపిణీ విషయంలో ఇండియా కూటమిలోని పార్టీల మధ్య విభేదాలు మొదలయ్యాయి. మొన్న మహారాష్ట్రలో శివసేన, నిన్న పంజాబ్లో ఆప్ పార్టీ, ఇవాళ తృణమూల్ కాంగ్రెస్ ఆయా రాష్ట్రాల్లో ఎక్కువ సీట్లకు పట్టుబడుతున్నాయి. అవసరమైతే ఒంటరిగా అయినా పోరుకు వెళ్తామని అల్టిమేటం జారీ చేస్తున్నాయి. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని 2024లో అధికారం నుంచి దింపాలని కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ఇతర పార్టీల ఆలోచన. అందుకోసం బీజేపీయేతర పార్టీల్లో చాలా వరకు ఇండియా కూటమిగా జతకట్టాయి. ప్రధాన పదవిలో కూర్చోవాలని నితీష్ కుమార్ కలలుగన్నా ఆ తర్వాత ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ పేరును బయటకు తీసుకొచ్చారు. దాంతో తమ నాయకుడు రాహుల్ గాంధీని భావి ప్రధానిగా ఊహించుకున్న కాంగ్రెస్ శ్రేణుల ఆశలు అడుగంటాయి. సరే, రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా బహిరంగ సభలు, భారీ ఎత్తున ప్రచారం చేపట్టాలని నిర్ణయించి కూటమిలోని అన్ని పార్టీలు, కానీ అంతకంటే ముందు సీట్ల పంపకం పూర్తి చేసుకోవాలని నిర్ణయించారు. సరిగ్గా ఇక్కడే పేచి మొదలైంది. సీట్ల సర్దుబాటుపై ఆయా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బలంగా ఉన్న పార్టీలన్నీ తమకు ఎక్కువ సీట్లు కావాలని డిమాండ్ చేస్తున్నాయి. మహారాష్ట్రలో 48 ఎంపీ సీట్లలో 23 తమకే కావాలని శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే డిమాండ్ చేశారు. మిగిలిన 25 సీట్లను కాంగ్రెస్ ఎన్సీపీతో పంచుకోవాలనుకుంటున్నారు. దీనికి కాంగ్రెస్ తో పాటు ఇతర పార్టీల నేతలు ఒప్పుకోవడం లేదు. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ కూడా ఎక్కువ సీట్లను డిమాండ్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఇండియా కూటమి ఉంటుంది, కానీ పశ్చిమ బెంగాల్లో మాత్రం తృణమూల్ కాంగ్రెస్ మాత్రమే బీజేపీకి బుద్ధి చెప్పగలదు అంటూ ఈ మధ్య ఓ బహిరంగ సభలో కామెంట్ చేశారు. బెంగాల్లో 42 లోక్సభ సీట్లున్నాయి. వీటిలో కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీలకు కేటాయించేది లేదంటున్నారు మమతా బెనర్జీ. పంజాబ్ లో అధికారంలో ఆప్ పార్టీ కూడా తాము రాష్ట్రంలోని 13 స్థానాల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటనలు ఇస్తుంది. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ ని ఓడించి ఆప్ అధికారంలోకి వచ్చింది. సో ఆప్తో జతకట్టేది లేదని ఒంటరిగానే పోటీ చేద్దామంటున్నారు హస్తం పార్టీ నేతలు. అలాగే ఢిల్లీ, బీహార్, జార్ఖండ్, ఇతర రాష్ట్రాల్లోనూ లోక్సభ సీట్ల పంపకం విషయంలో ఇండియా కూటమిలోని పార్టీల మధ్య సమన్వయ లోపం కనిపిస్తోంది. ఈ మధ్య రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయింది. దాంతో కాంగ్రెస్ కి టికెట్లు ఇచ్చేందుకు రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీలు ముందుకు రావడం లేదు. అయితే రాహుల్ గాంధీ జనవరి 14న భారత్ న్యాయయాత్ర ప్రారంభిస్తున్నారు. దీంతో కొద్దో గొప్ప కాంగ్రెస్ పార్టీకి మైలేజ్ వస్తుందనే భావనలో ఉన్నారు ఏఐసీసీ పెద్దలు. అయితే ఇండియా కూటమిలోని పార్టీల మధ్య సీట్ల పంపకాల కోసం కాంగ్రెస్ ఓ జాతీయ అలయన్స్ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. అన్ని పార్టీలతో సంప్రదింపులు జరుపుతామని ఆ కమిటీ సభ్యులు చెబుతున్నారు. ఏం జరుగుతుందో వేచి చూడాలి.